చూడండి ఏ రకంగా ఇట్లా పొడి పొడిగా అయింది చూడు. ఎంత బాగా వచ్చింది. మెతుకు మెతుకు అంటుకోకుండా ఇట్లా ఈ రకంగా జ్యూసుగా ఎంత బాగా వచ్చింది. ఈ రకంగానే మీరు చేసుకునేది చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇక ఇది మాత్రము అన్ని కొలతలతో సహా చూపించిన మీకు పర్ఫెక్ట్ ఏది కానీ ఇక పక్క కొలతలతోటి టేస్ట్ లెవెల్ ఇక ఏం చెప్పలేను. రెడీ ఎంత బాగా వచ్చింది చూడండి. టేస్ట్ ఇట్లా అవుతుందిరా చూడు ఒకసారి పొడి పొడిగా ఈ రకంగా సూపర్ జ్యూసుగా ఎంత బాగా వచ్చింది చూసినావా. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. మంచి ముస్లిం వంట ఇది. ముస్లింది అది ఏంటంటే చికెన్ బిర్యానీ. ఆ రకంగా మనం ఎట్లా చేసుకుందాం, మన ఒక్క పొద్దులప్పుడు మనం ఏంటంటే అలా పండగ వచ్చినప్పుడు అలా ఎట్లా చేస్తారు అన్నది పర్ఫెక్ట్ చూపిస్తా. మన ఇంటి దగ్గర ఉడక ఇట్లా చేస్తురు. ఇక వాళ్ళు నాకు కొన్ని రోజుల నుంచి చేసిన దాన్ని కాబట్టి ఈ టేస్ట్ లెవెల్ ఉంటుంది. ఇక ఏం చెప్పలేను. ఇక మీరు చేసుకున్నాకనే నాకు కామెంట్ పెడతారు, లైక్ కొడతారు. ఇక అంత బాగుంటుంది. ఏంటంటే మన వాళ్ళే వాళ్ళ పండగల ఉడక మన అందరం ఒక్కటే. ఈ ఏంటంటే మనము వీళ్ళు వేరే వాళ్ళు వేరే కాదు, మనం పెట్టుకున్న పేర్లు అంతే. ఇదైతే ఇక మనకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ముస్లిం వాళ్ళు, ఎందుకంటే రానోళ్ళు ఉంటారు, రాని అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు చేసుకొని మనకు కమ్మతనంలా నాకు మంచి లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ ఇస్తారు. ఎందుకంటే నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళ బిర్యానీ అంటే నాకు ఇష్టం మమ్మీ. మనం కూడా టేస్ట్ అది ఎప్పుడెప్పుడు మనకు పెట్టిస్తారు పండగలప్పుడు. పెట్టిస్తే అది మనకెందుకు కుదరది అని నేను చేసిన బాగుందంటే అట్లా టేస్ట్ లెవెల్ ఉంటది. ఇక నేనైతే మంచి మాటతోటి మీ మాట ఏంటంటే మీరు పక్క ఇనుర్రి. మీరు ఏంటంటే మీకు అందరికి అవసరం ఉండేటి విషయం, ఒక బండరాయి పెద్ద బండరాయి ఉంటుంది. బండరాయి ఉంటే మనం బకెట్ వాటర్ పోస్తాం, వాటర్ పోస్తే సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. అది ఇక వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ ఆగది. ఇక మనము రోజు కూడక ఒక్కొక్క చుక్క వడని అది ఎంత స్మూత్ అవుతుంది, అక్కడ ఎంత నిలకడ అన్నది నిలుస్తుంది మనకు. అట్లా జీవితంలో కూడక మనం స్లోలోనే ఎట్లా అన్నది మనం ఎట్లా చేసుకోవాలి మన పని అన్నది మనకు నిమ్మలంగా చేసుకున్నా కానీ అది మనకు రిజల్ట్ ఉండాలి చేస్తే. ఇక మనము ఏంటంటే ఏమి చేయలేమనుకో ఇక మనకు రిజల్ట్ అన్నది ఉండదు. ఇక ప్రతిదీ కూడక మనం సంవత్సరం తిరిగే వరకనే ప్రోగ్రెస్ కానీ ఎట్లా వస్తుంది ఆ రకంగా మనం అట్లా తయారు కావాలి. మనం సంవత్సరం వరకనే ఎట్లుంటామన్నదని మనకు రిజల్ట్ తెలుస్తుంది. ప్రతిదీ కూడక మనము ఒక గట్టి నిర్ణయం కొద్దీ మనము రోజు చెయ్యాలి పని, రోజు కంటిన్యూ నడవాలి. మనము ఏదో ఒకరోజు చేసినాం ఒకరోజు చేయలేమన్నట్టు ఉండద్దు. మనది కంటిన్యూ ఓలో భుజం దాటితే చేసినామన్నట్టు ఉండద్దు. మనది మన టాలెంటు మన ఉపయోగించాలి, మన ఆలోచనలు ఉండాలి, మనకు ముందుకు వెళ్ళాలన్నది మనం ఆకుంటూ చేసుకోవాలి. 360 రోజులల్లా మనం సక్సెస్ఫుల్ మీరు చూస్తారు. ఎప్పుడు కూడా సక్సెస్ అవుతారు. నేను చెప్పింది మీరు చెయ్యండి. ఎందుకంటే నేనే చెప్పడానికి కాదు, మీ మనసుకు తెలిసి మీరు చేసుకోండి. మీకు సక్సెస్ఫుల్ రాకపోతే నేను ఇక వేరే విషయం. ఎందుకంటే మీరు నిరంతరం పని చేసుకునేది చూడండి. ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ అన్నది ఉంటుంది, ఉండదని కాదు. ఈ సక్సెస్ అవుతుంది అన్నది నాకు గ్యారంటీ ఇస్తున్నా. ఈ పని చేస్తున్నా, ఇది నాకు కష్టపడితేనే నాకు వస్తుందని తెలుసు, వస్తుంది. కష్టపడింది మాత్రం ఇది రాదు. నేను ప్రతిదీ కూడా కష్టానికి నేను ముందుకు వెళ్ళిపోతాను. నేను కష్టం అనంటే మనకు కష్టం అంటే ఒకటే రోజు చేసుడు మళ్ళీ వదిలిపెట్టుడు కాదు. నిరంతరం స్లోలో అయినా కానీ మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఎవరో మోటివేట్ చేస్తే చేసినా, ఓలో చెప్తే చేసినా అన్నది కాదు. మన ఆలోచన మనది లెక్క మన తర్వాయిలా వేరే ఉండాలి. ఇక అట్లా చేసుకుంటేనే నేను మంచి మాట నచ్చుతా అనుకుంటా. కామెంట్ పెట్టుంది. ఇది ప్రతి ఒక్కరికి అవసరం. నాకైతే ఇది చెప్పాలి అన్నది నా మనసుకు అనిపించి మీకు చెప్తున్నా. ఈ ప్రతి అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనం ఆటోమేటిక్ రావాలంటే రాదు. ఆటోమేటిక్ మనకు ఆ సంపాదన కాదు. మనకి ఏంటంటే మనం కష్టపడి చేసినామనుకో, నేను వాటర్తో చెప్పినా మీరు కష్టపడి చేయండి. ఎందుకంటే మనం ఒక్కొక్క చుక్క పడుతుంటే అక్కడ స్మూత్ అవుతుంది బండ. మనము ఒకటే రోజు పోసినామంటే స్మూత్ కాదు. మన జీవితం కూడా ఆ స్మూత్ అవుతుంది. సంవత్సరం తిరిగే వరకు ఈ విషయం చెప్తున్నాను నేను.
మనం స్లోలో వేసుకొని మన సక్సెస్ చూసుకుందాం. కన్సిస్టెన్సీ ఉండాలి. ఇక నా బిడ్డలకు కూడా అట్లా చెప్తున్నా, మీరు కూడా బిడ్డలు అని నేను చెప్తున్నా. ఈ నుండి ఇక వంటతో సహా మీరు మోటివేట్ అవుతారు, మంచిగా బతారు, మంచిగా ఉంటారు అన్నది నా జీవిత అనుభవంతో మీకు చెప్తున్న మాటలు. మీరు సక్సెస్ కావాలన్నది నేను అనుకుంటా. సక్సెస్ లేని వాళ్ళు కుంగిపోకుండ్రి, ఇట్లా వేసుకుంటూ వెళ్ళిపోండి. నాకేది సక్సెస్ లేదన్న మీరు అనుకుంటారు, చెయ్యండి, ప్రయత్నం చెయ్యండి, మీ మైండ్ ఉపయోగించుండ్రి, మీరు ముందుకెళ్ళుండ్రి. మీరు ప్రతిరోజు ఖాళీగా ఉండకుండా చేసుకుంటే మీకు సక్సెస్ కంపల్సరీ వస్తుంది. ఇది విషయం. సరే, చేసుకుందాం. చికెన్ మనము ఉప్పులా ఒక అర్ధగంట సేపు పెట్టి ఉంచాలి. వాటర్ పోసి ఉప్పు మంచిగా గడుక్కున్న తర్వాత ఇక మనం కడుక్కున్నాక మంచిగా ఒక అర్ధగంట సేపు ఉప్పులో పెట్టుకున్నామంటే మనము కొద్దిగా నాన్న కానీ మా ఇంట్లో నానకున్నా కానీ కారం ఉప్పులా అంతా నానకున్నా కానీ టేస్ట్ బాగా వస్తుంది. ఇక జ్యూసుగా ఉంటుంది మనకు. ఇది ముక్కన్న సాఫ్ట్గా అవుతుంది, మంచిగా ఉంటుంది. ఇక రైసు కేజీ రైస్ మనం కేజీ వేసుకుంటే హాఫ్ కేజీ వేసుకోండి. మీరు తెలివినల గురించి చెప్తున్నాను నేను కొలత. చికెన్ అయితే కేజీ రైస్ మీకు కొలతలు కరెక్ట్ చెప్తున్నా. ఎందుకంటే కొలతలు కరెక్ట్ చెప్పకపోతే ఎంతకి ఎంత ఉండాలి, ఎట్లుంటది అని మీకు వస్తుంది. ఎందుకంటే ఇట్లా చెప్తేనే మీకు కరెక్ట్ అర్థమవుతుంది. చేయరాని వాళ్ళని గుర్తు పెట్టుకొని నేను ప్రత్యేకించి ప్రతిది కూడా మీకు ఎట్లా చెప్తున్నంటే ఏంటంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. మొత్తం ఇది ఎట్లా ఏంటంటే నేను అక్కడ నిల్చుండి మీకు వేయించినట్టు చెప్తున్నా. ఇప్పుడైతే ఉప్పు, పసుపు, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా పట్టుకోండి. కారం, స్టారు, ఇగో మరాఠీ మొగ్గ, ఇగో దొడ్డు ఇలాచీలు, ఇవి బ్లాక్వి, లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరా, ఉప్పు, ఇగో ఇది అనాస పువ్వు, ఇగో బండ పువ్వు, ఇగో జీరా పౌడర్, పచ్చిమిర్చి, నెయ్యి, గరం మసాలా, మనలో వేసింది ఉన్నది గరం మసాలా పెట్టి, పెరుగు, ఇగో కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ, ఇగో ధనియాల పొడి. ఇప్పుడు నేను ఆనియన్ గొలిచుకుని ఉంటే అట్లా ఉన్నది ఎందుకని మీరు అనుకునేరు. ఇప్పుడు ఇట్లా 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 గొలిచుకోరు మీరు. మనకు 1 కేజీ చేసుకుంటాం అనుకో, 1/2 కిలో అయితే ఇవి ఉల్లిగడ్డ తురుముకుంటారా కోసుకుంటారా ఎట్లనా, సన్నగానైతే కట్ చేసి గొలుచుకొని పెట్టుకోండి. దీంతో టేస్ట్ బాగా వస్తుంది బిర్యానీ అన్నది. ఇక ఆ రకంగా చేసుకుందాం, మంచిగా చేసుకుందాం. ఎట్లా కలుపుతా ఏం కలుపుతా అనేది పక్క చూడుర్రి మీరు. పక్క చూసినాక ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు నేను 2 టీ స్పూన్లు వేస్తున్నా. ఇట్లా నిండుగా ఇంత ముద్ద వేసుకోవాలి. ఏంటంటే ఘాటు గుడికి ఎంత మంచిగా వస్తుందిరా. పచ్చిమిర్చి ఒక 3-4 కట్ చేసుకొని వేసేసుకుందాం. కారం, ఇప్పుడు మేమైతే కారం మంచిగా తింటాము, ఇది ఉప్పు లేని కారం 3 టీ స్పూన్లు వేస్తున్నా కేజీకి. మనము మిరపకాయలు అయితే 2-3 వేసేసిన, నేను 3 వేసిన. కొంచెం పసుపు, ఉప్పు 2 టీ స్పూన్లు వేస్తున్నా. మనము అన్నంకైతే వేసుకుంటాం కదా, మళ్ళీ తక్కువ ఉంటే చూస్తాం. ఇప్పుడు మిరియాలు 1/2 టీ స్పూన్, ఒక స్టారు, మరాఠీ మొగ్గ, ఈ దొడ్డు ఇలాచి అన్నది ఈ ఫ్లేవర్ బాగా వస్తుంది, ఉంటే వేసుకోర్రి. నల్ల ఇలాచి, లవంగాలు ఒక 5 వేస్తున్నాం. ఇలాచి 2, దాల్చిన చెక్క, జాపత్రి, బండ పువ్వు కొంచెం. ఇప్పుడైతే జీరా పౌడరు కొంచెం 1/2 టీ స్పూన్ వేసుకోండి. గరం మసాలా, మనము గరం మసాలా ఇంట్లో వేసుకున్నదే, మీరు బయట దొరికిన ఏ గరం మసాలా అయినా వేసుకోండి. నేను 2 టీ స్పూన్లు వేస్తున్నా. ఇంట్లో ధనియాల పొడి అన్నీ కలిసినాయి కాబట్టి 2 టీ స్పూన్లు. మొత్తము గరం మసాలానే కాదు, ఇలా అన్ని మసాలాలు మాత్రము కలిపినవి ఉన్నాయి ప్రతిది ఉడక. కొత్తిమీర, పుదీనా,
పెరుగు ఈ కప్ వేస్తున్నా, ఆయిల్ ఈ స్పూన్ పోస్తున్నా, ఈ స్పూన్ ఆయిల్, ఇక ఆనియన్ గోలిచ్చిన కదా, దీంతో టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. ఇవన్నీ వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది ఫ్లేవర్ బాగుంటుందట. ఇది ఏంటంటే కేవర్ వాటర్ బిర్యానీకి సంబంధించినవి. Hmm. ఎందుకంటే ఈ వాటర్ దొరికితే తెప్పించుకోండి, దొరకలేదనుకో వదిలేయండి. ఫ్లేవర్ వాటర్ దీంతో బిర్యానీ టేస్ట్ మనకు ఆ టేస్ట్ అస్సలేదు ఏందని మనం అనుకుంటాం. ఎక్కడన్నా చేసించాలి. ఇగో 2 సుక్కలంతా 2-3 సుక్కలంతా కొద్దిగా వేసుకోరు, బాగా వేసుకోకండి. స్మెల్ వాసన దొరుకుతుందా? ఎందుకంటే ఇది వేస్తారు, ఆ ఫ్లేవర్ వస్తుంది అని చెప్పారు వాళ్ళు. ఇక అప్పటి నుంచి ఇది అట్లని చేస్తాం. ఫుడ్ కలర్ కొంచెం మీకు వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఇది కొద్దిగా ఒక సుక్క, ఒకటే చుక్క ఆరెంజ్ చూడండి, ఆరెంజ్. ఎందుకంటే అలా ఫ్లేవర్ అట్లా కలర్స్ మంచిగా చేతితో కలిపితేనే కలిపి వస్తుంది. ఇది నిమ్మకాయ పిండుతాం, ఒక నిమ్మ చెక్క చూడండి, ఒక నిమ్మ చెక్క. మంచిగా కలపాలి, మంచిగా పట్టేట్టు. ఇక కలిపినాక ఒక అర్ధగంట సేపు అట్లా పెట్టేసుకుందాం. నానాలి, అర్ధగంట సేపు పెట్టేసేయండి. ఎందుకంటే మనకు నాంతనే టేస్ట్ బాగా వస్తుంది. మనం ఉప్పు నీళ్ళల్లో ఉడక నేను తెచ్చినాక అట్లనే పెట్టిన, ఉప్పు నీళ్ళు పోసి మంచిగా గడిగి ఒక అర్ధగంట సేపు పెట్టిన. అట్లా టైం ఉంటే పెట్టుకోండి, అట్లా ఇట్లా ఉడక పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఒక అర్ధగంట మనం ఉప్పు కారాలు పట్టినాయి అనుకో, ఈమె కారం అయితే మనకు ఏంటంటే మంచిగా వేసుకునేది చూడండి. ఈ బిర్యానీకి మనం కారము మంచిగా వేసుకోవాలి. మేమైతే కారం మంచిగా తింటాం, తెలంగాణ కదా. ఇక కారం తినని వాళ్ళు తక్కువ చేయరు, పట్టిస్తా. కారం పట్టించుకోర్రి, సీజన్కి తగ్గట్టు పట్టించుకోరు. కొత్తిమీర ఉన్ని, పుదీనా. ఇక దీంతో టేస్ట్ లెవెల్ మన ముస్లిము ఎట్లా చేస్తారన్నది. అలా బిర్యానీ వాళ్ళలాగా వస్తలేదు ఏంది ఇట్లెందుకు అని మీరు ఒక డౌట్ ఉంటుంది. ఇక వాళ్ళకి కుదురుతలేదు అంటారని నేను వాళ్ళ లెక్కన చేసి చూపిస్తున్నా. పక్క వాళ్ళ లెక్కనే వస్తుంది. వాళ్ళు చేసుకున్నంత ఎట్లా మనం అట్లనే చేసుకుందామని చేస్తున్నా. నానండి ఇక ఒక అర్ధగంట సేపు నాన్నే తర్వాత చేసుకునేది చేసుకుందాం. ఇక ఇట్లా కలిపేసుకున్నాం కదా, మూత పెట్టేసుకుందాం. ఒక అర్ధగంట తర్వాత మనం చేసుకునేది చూపిస్తే ఇక ఎట్లా చేసుకుందాం అన్నది. ఇక ఇప్పుడైతే సగం దాకా పని అయిపోయింది. ఇప్పుడు రైస్ ఉడికించుకుందాం మనం. బిర్యానీ ఆకు వాటర్ పెట్టిన, వాటర్ ఎంతనో పెట్టుకోవచ్చు, మీరు తీసేస్తారు కాబట్టి మీ ఇష్టం. బండ పువ్వు, జాపత్రి, దాల్చిన చెక్క, జాపత్రి, ఇలాచి, ఒకటి స్టారు, మరటి మొగ్గ, ఇక దొడ్డు ఇలాచి ఇంట్లో కూడా వేసేసుకోండి. 3 లవంగాలు, ఎక్కువ వేసుకోకండి. మిరియాలు ఒక 6-7 దాకా వేసుకోండి. మిరియాలు, మసాలా దించి, నిమ్మ చెక్క మనం విన్నాం కదా, ఈ చెక్కని వేసేది. కొంచెం సాజీర, పచ్చిమిర్చి ఒక 4, ఉప్పు. ఎందుకంటే ఉప్పు ఉడక సముద్రం నీళ్ళలాగా ఉండాలి. నేను 2 టీ స్పూన్లు వేస్తున్నా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా, నెయ్యి. కొంచెం గుల్లగా వస్తుంది నెయ్యి. మనం విడివిడిగా రావాలి అన్నం అంటే ఆ రకంగా మనం నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకుంటే మనకు అన్నం అన్నది ఇట్లా విడివిడిగా వస్తుంది. మళ్ళీ ఏంటంటే ఇట్లా సాఫ్ట్గా ఉంటుంది అన్నం.
ఇక మీకు ఈ నీళ్ళు అన్నది సముద్రం నీళ్ళు లాగా ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. నేనైతే మంచిగా కరెక్ట్ వేసిన, నాకు తెలుసు. ఇక మీరు తెలియని వాళ్ళు మనకు ఉప్పు అయితే చూసుకోండి. సరే మసలని ఇవి మసిలిన తర్వాత నేను రైస్ వేసుకుంటాను. రైస్ వేసుకున్నాక మరి ఎట్లా వేసుకుందాం అన్నది నేను చెప్తాను. మనము ఇప్పుడు ఆనియన్ గొలుచుకున్న ఆనియన్ది నూనెనే మనం ఇలా వాడుకోవాలి. ఫ్లేవర్ మంచిగా వస్తుంది. 2 టీ స్పూన్లు దీంతో పోసిన టేబుల్ స్పూన్. ఎందుకంటే ఏ స్పూన్ తోటి పోసినామని వాళ్ళకు డౌట్ వస్తుంది. ఇప్పుడు మనం అందులో వేసేసుకుందాం ఈ చికెన్. అర్ధగంట నానింది. ఇగో ఏ రకంగా నానింది చూడు, ఇట్లా మంచిగా నానింది ఏర్పడుతుంది. అందులో వేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మనమే నూనెకి వేయించుకున్న తర్వాత మనం రైస్ వేసుకుందాం. సన్న మంట పెట్టి చేసుకోవాలి ఇప్పుడు ఉడక. ఈ రకంగా చేసుకోవాలి. పక్క వస్తుంది. ఇక టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. ఇక మనం ఏంటంటే అర్ధగంట సేపు నానిందంటే అన్నం అది అన్నం ఉడక రెడీ అవుతుంది. అప్పటి వరకే మనం ఇది కొంచెం ఉడకబట్టే వరకేనే మనకు ఆ రైసు అన్నది అవుతుంది. అయిన తర్వాత నేను చెప్తా ఎట్లా చేసుకుందాం అన్నది. చూడండి ఇక కలుపుతా ఎట్లుంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. ఇట్లా కలుపుకుంటే మన కిందికి మీద కానీ ఇట్లా కలుపుకోవాలి. ముక్కలకి ఎంత మంచిగా పట్టింది చూడు. కారం, ఉప్పు అంతా మనము మసాలాలన్నీ కరెక్ట్ వేసినా కదా. ఈ రకంగా మనం ముస్లిం వాళ్ళు ఎట్లా చేసుకుంటారు అన్నది పక్క మీకు కొలతలతోటి చెప్పిన. ఇది మీకు ఏంటంటే ఎట్లా వేసినా అని టీ స్పూన్ తోటి చూసినా కదా. చికెన్ మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని 2 విజిల్లు వచ్చేదాకా ఉండాలి. 2 విజిల్ల తర్వాత చెప్తా. వాటి మసిలినప్పుడు మనం రైస్ వేసుకుందాం. కానీ మనకు అది ఉడకబడుతుంది, చికెన్ ఉడకబడుతుంది. మొత్తం వేసుకుంటుంది. వీటిని అంత వేసేసుకొని కేజీ ఎప్పుడు ఉడక మనము ½ కేజీ అయితే ½ కేజీ వేసుకోండి రైసు. ఇక మనం ఎట్లా చేసుకుంటాం అన్నది మనం పక్క మీకు కొలతలతో సాధిస్తున్నా. ఈ వాటర్ పంపేసుకుంటే ఇప్పుడు చూడండి బాస్మతి రైసు ఈ రకంగా ఉండాలి. మంచిగా ఏంటంటే స్మెల్ కూడా మంచిగా వస్తుంది. బాస్మతి రైసు పొడవుగా మనకు ఇవి క్వాలిటీయా కావా అని చూసుకొని తెచ్చుకోండి మీరు. ఏది కానీ బియ్యంతో మనకు మంచిగా బిర్యానీ అన్నది కుదురుతుంది. ఇట్లా ఈ రకంగా చేసుకోవాలి. మంచిగా బియ్యం కూడా నాన్నయ్యి, ఒక అర్ధగంట నాన్నయ్యి. బియ్యం అర్ధగంట నాన్నయ్యి కాబట్టి అన్నం విడివిడిగా మంచిగా అవుతుంది. ఇవి మనం కొంచెం నెయ్యి కూడా వేసినా కదా ఇందా గుల్లగా వస్తుంది. ఇట్లా కలుపుకోవాలి. కొద్దిగా కలుపుకుంటే మనకు గడ్డలో ఉండదు. ఈ రకంగా ఇప్పుడు మనము ఇట్లా ఉడుకు పట్టింది కదా, కొంచెం ఉడకాలి. ఇది ఏంటంటే 70% అయితే ఉడకాలి 100%కి. ఇక నేను ఉడికినాక నేను ఎట్లా చెప్తా అన్నది ఇప్పుడు మూత పెట్టుకుంటున్నా. ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం. ఇది అయితే ఇది తీయద్దు చికెన్ది. 2 విజిల్ల తర్వాత తీసి మనం రైస్ ఎప్పుడు వేస్తా అన్నది పక్క చూడండి. పక్క చూసి మనకు ఏంటంటే ఏ రకంగా అవుతుంది ఎట్లా అవుతుంది అన్నది మొత్తం నేను పర్ఫెక్ట్ చూపిస్తున్నా. అట్లనే వేసుకోండి. ఇక రైస్ ఉడక ఎట్లు ఉడకాలి ఏం ఉడకాలి అన్నది పక్క చూపిస్తున్నా. ఏంటంటే ముస్లిం వంట అంటే ఆ రకంగానే అట్లా ఆ రకంగానే వేసుకుంటాం, ఆ రకంగా తింటాం. ఇప్పుడు పోయినాక ఎట్లా చేసుకుందాం అన్నది నేను చూపిస్తా. ఏంటంటే ఇది మనము ఎంత టేస్ట్గా ఏదైతుందో కారాలు ఉప్పులు అన్ని ఇప్పుడు మంచిగా పట్టించుకున్నాం కదా. ఇక అది ఏంటంటే ఆ టేస్ట్ వేరే అవుతుంది. ఇప్పుడు సీజన్ కారం గుడక మనం పట్టించుకోవాలి. ఎప్పుడు గుడక సీజన్లది పసుపైన పట్టించుకోవాలి, కారమైన పట్టించుకోవాలి. ధనియాల పొడి గుడక మనము సీజన్ ధనియాలు తీసుకోవాలి. మనం ప్రతిది గుడక ఆవాలు గుడక సీజన్ తీసుకొని పట్టించుకోండి. ప్రతి ఒక్కరు గుడక పట్టించుకుంటే మనకు ఎప్పుడు గుడక ఈ సీజన్ ఆవాలు తీసుకున్నాం అనుకో మనకి ఎప్పుడు పోసలలో అవసరమే ఉంటాయి. ఇక ఏంటంటే ఇప్పుడున్న ఫ్లేవరు ఇంకా 2 దైనకు ఉంటాయి మనం కొనుక్కున్నాయి. ఇక ఆ రకంగానే చేసుకున్నామని నేను ప్రతిది గుడక నేను చేస్తా. మీకు గుడక ప్రతిది చెప్తున్నా. మీరు ఇక రైస్ అవుతుంది ఎట్లా అవుతుంది చూడు. ఇట్లా ఈ రకంగా మనకు ఇంకా కొంచెం ఉడకని. ఇప్పుడైతే మనం పెద్ద పలుకు మీద ఏంటంటే మనకు 100% ఉడికేది మనం 70% ఉడికిందంటే అప్పుడు ఇంక ఉడకలే, ఇంక కొద్ది ఉడకాలి. ఎరుగుతుంది ఇప్పుడు.
కొంచెం ఇట్లా రావాలి. ఇంకొక 2 నిమిషాలు ఉడికితే పర్ఫెక్ట్ అవుతుంది. ఇలా వాటర్ వెళ్ళాయి అనుకో తీసేయండి. మీకు ఏంటంటే మనకు వాటర్ తగ్గట్టు పోసుకోవాలని ఏం లేదు, ఎక్కువనే వాటర్ పోసుకోవాలి, మనం తీసేయచ్చు. అలా మిగిలిన కూడా మనము ఏదైనా వాడుకుంటే వాడుకోవచ్చు, వదిలేసేయాలి అంతే. మనకైతే మంచిగానే అవుతుంది. మనకు వాటరు మిగలకుండా మనం అట్లా ఆడికాడికి పెట్టినాం అనుకో జర మనకి ఇబ్బందులు, మెత్తగా అవుతుందో ఎట్లా అవుతుందో అన్నట్టు ఉంటుంది. అట్లా కాకుండా కొంచెం వాటర్ ఎక్కువ పెట్టుకోండి. వాటర్ ఎక్కువ పెట్టుకొని మనం రైస్ ఇది వేసుకుంటప్పుడు ఎట్లుంది అన్నం మనం చూసుకోవాలి. మనం ఏ రకంగా ఉడికినాక ఎప్పుడు వేసుకోవాలి, మనం బిర్యానీకి మనం చికెన్కి ఎప్పుడు వేసుకోవాలి అని పక్క చూపిస్తున్నా. చెయ్యరాని అమ్మాయినే గుర్తు పెట్టుకొని నేను చేస్తున్నా. చెయ్యొచ్చిన వాళ్ళు చేస్తారు కావచ్చు, చేయరాని వాళ్ళు ఏ రకంగా చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అన్నది పక్క కొలతలతో చెప్తున్నా. ఇక పర్ఫెక్ట్ వస్తుంది టేస్ట్. బిర్యానీ చేయరాదమ్మా, మాకు చెయ్యరాదు అని ఎందరో అంటారు. మాకు కుదరదని నాకు ఎంతో మంది చెప్పారు. ఎందుకంటే ఎందుకు కుదరది, మీకు పక్క వస్తుంది ఇవంట. ఇప్పుడు ఇది అయిందేమో చూద్దాం. అయింది ఈ రకంగా. మనకు కొంచెం వాటర్ ఉన్నాయి ఏం కాదు. ఇప్పుడు మనకు చికెన్ ఉడక మన రైస్ కూడా ఉడుకుతుంది కదా, ఈ రకంగా ఎంత బాగా వచ్చింది కూడా. ఇది ఫ్లేవర్ చూడు ఏ లెవెల్లో ఎట్లుంటుంది. మనకు ఇది అన్నంకు పట్టుకొని ఉడక కమ్మతనంలా సూపర్. ఇక మనం ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఇప్పుడు పెద్ద పలుకు మీద ఉన్నప్పుడు మనకు ఏంటంటే 100%లా మనకు 70% అన్నది ఉడికింది. ఇప్పుడు నేను చూపిస్తా. ఇట్లా అంటే ఇట్లా కావాలి, కొంచెం పలుకుకుండాలి కొద్దిగా. ఇట్లా అంటే ఇట్లా ఇరగాలి. కాలుతుంది నాకు చూపెట్టేస్తలేదు. ఇట్లా పెద్ద పలుకు మీద ఉన్నది. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక మనం వాటర్ అన్నది మనం తర్వాత చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడైతే ఈ రకంగానే ఉడికినాక వేసేసుకున్నది చూడండి, పక్క చూడండి. ఒక గిన్నె పట్టుకోవాలి, ఇట్లా పట్టుకొని ఇట్లా మన అక్కడిక్కడ ఆడుస్తుందంటే. ఇప్పుడు బ్రౌన్ రైస్, బ్రౌన్ ఆనియను ఇట్లా ఈ రకంగా మనం గోలిచ్చి పెట్టుకుంటే, ఎప్పుడన్నా మీరు ఏంటంటే బిర్యానీ చేసేటప్పుడే కాదు, మనం ముందు కూడా గోలించుకొని మనకు ఒక డబ్బలు నింపెట్టుకుంటే ఉంటాయి. ఇక నేనైతే ఇప్పుడే చేసినా కానీ ఇట్లా ఈ రకంగా వీటితో టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. ఇక ఏం చెప్పలేను నేను. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. నెయ్యితోటి మనకు బిర్యానీ. ఇప్పుడు ఈ కలరు ఎందుకంటే ఒక చుక్క ఇట్లా ఇటు ఒక చుక్క ఇక ఆ కలర్ రావాలి, అట్లా రావాలంటే ఇప్పుడు ఈ వాటర్ అన్నది ఇదేమో ఉండేదేమిరా దీని పేరు కేవరా వాటర్. దీంతో మనకు బిర్యానీకి ఇదో టేస్ట్ లెవెల్ వస్తుంది. ఇక ఈ బిర్యానీ టేస్ట్ అన్నది అట్లా వస్తలేదు ఏంటి అని మనం కొందరు అనుకుంటారు. ఇక ఇదైతే దొరికితే తీసుకోర్రి. ఇక అది దాని టేస్టే అలాగ అవుతుంది. బిర్యానీ జాల తింటే గిట్ల టేస్ట్ ఉన్నది, మన టేస్ట్ లేదేందని మనకి ఇళ్ళలో వేసుకుంటే కొందరికి అట్లా డౌట్లు వస్తాయి. ఇది వేస్తారు కాబట్టి ఆ టేస్ట్ బాగుంటుంది. ఇక మనం అట్లా వేసుకుందామనే మీకు అట్లనే చూపిస్తాను, అట్లనే చూపిస్తున్నా. ఇప్పుడైతే కొత్తిమీర వేసిన, పుదీనా వేసిన, ఇవన్నీ వేసిన, ఆనియన్ వేసిన, నెయ్యి వేసిన, ఇవన్నీ వేసిన కదా. కొంచెం వాటర్ వేసుకుందాం మనం. ఇవే ఉడికిన వాటర్, బియ్యం ఉడికిచ్చిన కదా, ఈ వాటర్ కొన్ని మిగిలినాయి కదా. ఇప్పుడు వేసేసుకుందాం హాఫ్ గ్లాస్ వేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక విజిల్ రావాలి. విజిల్ వేస్తేనే మనకు పర్ఫెక్ట్గా మీకు అన్ని కొలతలతో సాగు ఇస్తున్నా. ఒక విజిల్ రావాలి, తీద్దాం. ఒక విజిల్ వచ్చింది. విజిల్ వచ్చినాక తీస్తున్నా. చూడండి ఎట్లా అయిందమ్మా, ఎంత బాగా వచ్చింది, నిండుగా వచ్చింది. కేజీ చికెను, కేజీ రైస్, ఎంత బాగా వచ్చింది. ఇట్లా జ్యూసుగా దాంట్లో తీస్తా, ఒక బౌల్లోకి తీస్తాము. ఉండు చూడండి ఏ రకంగా ఇట్లా పొడి పొడిగా అయింది చూడు, ఎంత బాగా వచ్చింది. మెతుకు అంటుకోకుండా ఇట్లా ఈ రకంగా జ్యూసుగా ఎంత బాగా వచ్చింది.
ఈ రకంగానే మీరు చేసుకునేది చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇక ఇది మాత్రము అన్ని కొలతలతో సహా చూపించిన మీకు పర్ఫెక్ట్ ఏది కానీ ఇక పక్క కొలతలతోటి టేస్ట్ లెవెల్ ఇక ఏం చెప్పలేను. రెడీ రెడీ. ఎంత బాగా వచ్చింది చూడండి టేస్ట్. ఇట్లా అవుతుందిరా చూడు ఒకసారి పొడి పొడిగా ఈ రకంగా సూపర్ చూసుగా ఎంత బాగా వచ్చింది చూసినావా. రంజాన్ వస్తుంది, మమ్మీ ఇక ముస్లిం స్టైల్ బిర్యానీ తోటి కూడా ముందుకు వచ్చేసింది. ఇక అంతే కదా టేస్ట్ లెవెల్ ఉంటది. చేసుకున్నాక ఎవరమైనా మురుసుకుంటది తింటాం. అవును చూడు రియా ఎంత మంచిగా చేసిందో. చూడు రీ దగ్గర చూపెట్టిన ఈ పీస్ కూడా ఇట్లా వేసుకుంటుంటేనే ఇట్లా ఇచ్చుకోబోతుంది. మస్తు చేసినవి మమ్మీ. మన వాడకట్కి ముస్లిమ్స్ ఉండేటోళ్ళు, మన వాడకట్కి ఉండేటోళ్ళు కదా, వాళ్ళు ఇట్లనే వేసుకుందరు. అసలు ఫ్లేవర్ అయితే పెట్టుకుంటుంటే ఇట్లా వస్తుంది మమ్మీ, నోట్లో వాటర్ వస్తుంది. మీరు కూడా వేసుకోర్రి. కొంచెం కష్టపడితే ప్రాసెస్ అన్న పక్క చూసి చేసుకుంటేనే అలాగ అర్థమవుతుంది. అవును ముస్లిమ్స్ చూస్తుంటే మీ లెక్క చేసినమ్మా చెప్పుర్రి. చేసిందా మమ్మీ? అందులో ఉడక చేరాని అమ్మాయి ఉంటది, అయితే చూసి చేసుకోవాలి. చేసిన చేసుకుంటారు. మనకు కూడా ఇష్టమే వాళ్ళ బిర్యానీ, వాళ్ళు చేసే స్టైల్ మస్తు నచ్చుతుంది. ఫేమస్ వాళ్ళు వాళ్ళ పండగకి బిర్యానీ చేసుకుంటారు కదా, మంచి అనిపిస్తుంది వాళ్ళది బిర్యానీ, బాగుంటది వాళ్ళది. చూడూరి ఇచ్చుకోబోతుంది ఇట్లా వేడి ఉంది, ఇదిగోండి ఇచ్చుకోబోతుంది ఇట్లా సాఫ్ట్ ఇట్లా. ఉప్పుల మమ్మీ కోసేపు హాఫ్ అన్ అవర్ నానబెట్టింది ముందు కొద్దిసేపు. ఆనియన్ ఒక 15 నిమిషాలు అర్ధగంట అయినా కానీ ఉప్పులో నానబెట్టుకోండి ఫస్ట్. సాఫ్ట్గా ఉంటుంది చికెన్. బా అచ్చం చేసినావే మమ్మీ, సూపర్ చేసినావు. పొడి పొడిగా అసలు ఎంత బాగుందో. పీస్ కూడా సాఫ్ట్. అట్లా వేసుకుంటే ఇంట్లో అందరు మెచ్చుకుంటారు. అలా మంచి అలా పండగ వస్తుంది, మన పండగ వస్తుంది, 2 రకాలు చూపిస్తున్నా నేను. అవును ఈసారి సండే ఉగాది, మండే రంజాన్ అంటుంది. మరి సూపర్ చేసుకుంటే అసలు వదలకుండా తింటాం. ఆపవా? నేను ఆపయిగా ఆపబుద్ధి అవుతలేదు ఇక, అంత కమ్మ ఉంది. సూపర్ రెసిపీ. చేసుకొని ఎట్లుందో మాకు చెప్పుర్రి. మీరు మంచిగా ఉందని చెప్తారు గ్యారంటీ. నాకైతే నమ్మకం. మమ్మీ పర్ఫెక్ట్గా క్లియర్గా చెప్పింది, ప్రతిదీ కూడా పక్క కొలతలతోటి మంచిగా చెప్పింది. చేసుకుంటే మీరు హిట్టే కన్ఫర్మ్, నన్ను నమ్మి వేసుకోర్రి. అసలు ఇక సూపర్ ఇక బాగా చేసింది. అది చేసుకున్నాక ఆంటీ బిర్యానీలు మళ్ళీ చూద్దామని చేసుకుంటాం, అది గ్యారంటీ చెప్తున్నా. అవును బిర్యానీలు మస్తున్నాయి మన దాంట్లో. ఇది ముస్లిం స్టైల్ బిర్యానీ, ఇంకా చాలా రకాల బిర్యానీ కూడా అన్ని చేసింది మమ్మీ. బిర్యానీ చేస్తా ఇక చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్ని రకాలు చేసినా కదా. మండే చికెన్ బిర్యానీ చేసిన, మండే మటన్ బిర్యానీ చేసిన, అవన్నీ ఒకసారి రికమెండ్ చేయాలి వెళ్తాయి. సరే మన దాంట్లో నేను పోస్ట్ చేస్తా, రికమెండ్ చేస్తా మీకు లింక్. మన ప్లేలిస్ట్లు కూడా నేను చేసిన బిర్యానీలు చేసినావా, అట్లా పెట్టిన ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయురి. ఇక మాటలు ఎన్ని చెప్పినా తక్కువనే దీనికి. ఇక నేను చెప్పలేను, ఇక ముస్లిం అంటే ముస్లిమే. సూపర్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే, వీడియో నచ్చితే.